హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మిక్చర్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూపిస్తాను. చాలా సింపుల్‌గా ఉంటది. షాప్‌లో కొనుక్కున్న దానికన్నా మన ఇంట్లో చేసుకున్నది చాలా టేస్ట్‌గా ఉంటది. నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ లేవనుకుంటే ఇలా మిక్చరే తయారు చేసి ఇంట్లో ఉంచుతాను. మిక్చర్ ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే కొంచెం రైస్ ఏసుకొని రైస్‌లో నంచుకొని కూడా తినేయొచ్చు. అంత బాగుంటుంది. దీనికోసమో నేను ఒక పావు కేజీ కార్న్ చిప్స్ తీసుకున్నాను. ఇక్కడ ఒకే షాప్‌లో దొరుకుతది. అక్కడి నుంచి తెచ్చుకుంటాను నేను. దానికోసమని అటుకులు మనం మిక్చర్‌లో వేసుకున్న అటుకులు వేరేగా ఉంటవి. అవి ఒక పావు తీసుకున్నాను. నెక్స్ట్ 200 ఎంఎల్ గాసు వేపించిన శనగపప్పు, పలుకులు తీసుకున్నాను. మా ఇంటి పక్కనే కరివేపాకు ఉంది. అది కూడా తీసుకున్నాను. బాగా క్లీన్ చేసేసాను. తర్వాత ఒక అర కేజీ శనగపిండి తీసుకున్నాను, అంతే, ఎక్కువ కాదు. అది తీసుకొని కొంచెం కొంచెం వాటర్ ఏసుకొని కలిపానండి. ఒకసారి ఎవరైనా సరే అసలెవ్వరు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈజీగా నేను చెప్పిన విధంగా చేయండి. చాలా బాగుంటుంది. దానికోసమని కొంచెం దానికి మన టేస్ట్ తగినట్టు తర్వాత సాల్ట్ ఏస్తాము, కారం ఏస్తాము. కానీ బూందీ తినడానికి బాగుండాలంటే ఇందులో కూడా కారము, కొంచెము మన బేకింగ్ సోడా అన్నీ ఏసుకొని కొంచెం కొంచెం వేసుకొని నీట్‌గా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఒక్కోసారి ఏస్తే జారుడుగా అయిపోయి బాగుండదు. కొంచెమే వేయాలి. వేసుకొని మన దోస బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో అది చూడండి, నేను పెడుతుంటే ఇలాగ పడుతుంది కదా, అలా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మన బూందీ అన్నది పొంగుతూ మంచిగా వస్తుంది. నా దగ్గర బూందీ వేసుకోవడానికి ఇది ఉంది, చిల్లులు ఉంది. నేను దీనికి వేసేటప్పుడు నేను ఫస్ట్ వరిపిండి మర్చిపోయాను. అందులో ఒక 2 స్పూన్లు వరిపిండి వేసాను. శనగపిండిలో వరిపిండి వేయడం వలన మన బూందీ చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నేను గరిటె ఉంది కదండి, ఆయిల్ ముందుగా మరిగించుకొని పక్కన పెట్టానండి. అది ఒక గరిటె తీసుకొని తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా జారిపోతుంది. బూందీ చాలా బాగా వస్తుంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే బూందీ వేయాలి. అది కొంచెం కొంచెం వేయడం వలన బూందీ కూడా నీట్‌గా రౌండ్‌గా వస్తది. ఎక్కువ వేయడం వలన ఒకదానికొకటి అంటుకుపోయి బూందీ బాగా చూడడానికి బాగోదనమాట. తినడానికి టేస్ట్‌గానే ఉంటుంది. కానీ నీట్‌గా కనిపించదనమాట. అయిపోయిన తర్వాత నేను చిల్లులు గట్టు ఉంటది కదండీ, దాంతోని బూందీ మొత్తం తీసేసాను. మొత్తం మనం వేసిన బూందీ మొత్తం కూడా ఇలాగే తీసేసాను. తీసేసి దీనికి కలుపుకోవడానికి ఒక అది కళాయి లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది, పెద్ద తపల లాంటిది. నేను ఇక్కడ ఒక పెద్ద తపల లాంటిది నా దగ్గర ఉంటుంది ఎప్పుడు కంటిన్యూగాన. ఈ తపల్లోనే కలుపుకోవాలా. వేసేటప్పుడు మనం బూందీ తీసి పక్కన పెట్టిన వెంటనే కొంచెం ఉప్పు, కారము వేసేస్తూ ఉండాలి. వేస్తూ ఉంటేనే వేడి మీద వేస్తేనే బూందీకి పట్టుకుంటుంది. చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట ఆ టైంలో వేస్తేనే. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఉప్పు, కారం వేద్దామంటే అస్సలు టేస్ట్ ఉండదు. అది మొత్తం మిక్చర్ చేయడం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు కార్న్‌ఫ్లెక్స్ ఒకటి ఒకటి వేపుతున్నాను. ఇది వేపేసిన తర్వాత ఇది 1 బై 1 ఇలా వేపుకుంటే మాత్రమే మనకి మిక్చరు కలర్ మారకుండా ఉంటదనమాట. ఫస్టు బూందీ వేసేసుకోవాలి. తర్వాత మన కార్న్ చిప్స్, తర్వాత పలుకులు వేపుకోవాలి తర్వాత. చూడండి, ఇలా కారము, ఉప్పు పైన ఏసేసుకోవాలి. తర్వాత మనకి వేపించిన పప్పు, పలుకులు 2 వేపేసుకోవాలి ఒకసారిగానే. నాకు 200గా తీసుకున్నాను కదండీ, అంటే పావు కేజీ దగ్గరలో తీసుకున్నాను కాబట్టి ఇలాగ వేస్తున్నాను. మన పలుకులు డైరెక్ట్‌గా కళాయిలో వేయకూడదు. డైరెక్ట్ కళాయిలో వేసామంటే గానీ అది తీసేలోపు కొన్ని మాడిపోతాయి. కాబట్టి డైరెక్ట్‌గా వేయకూడదు ఎప్పుడు కూడాను. మనం పట్టుకున్న గరిటె ఉంది కదండీ, అది కదుపుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఒకదాని మీద ఒకటొచ్చి పడి అవి ఆటోమేటిక్‌గా వేగిపోతాయండి. కిందకి పైకి తీస్తుంటాం కదా ఆయిల్‌లోంచి, ఆయిల్ బాగా మరిగి ఉంటుంది కదండీ, దానివల్ల కూడా బాగా వేగిపోతది. అది కూడా మనం మిక్చర్ దాంట్లోనే వేసేసుకొని పైన ఉప్పు, కారం కొంచెం వేసేసుకోవాలి. తర్వాత దీని తర్వాత వేపించిన పప్పు వేపానండి. దానికి ఎక్కువ టైం పట్టదు. వేపిన పప్పు చాలా ఈజీగా త్వరగా వేగిపోద్ది. దీని మీద కూడా ఉప్పు వేసుకోవాలి. ప్రతి దాని మీద ఒకటి అయిపోయిన వెంటనే వేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కలపకండి. మన గరిటెలు ఉంటాయి కదండీ, కన్నాల గరిటె అలాంటివి వేసుకొని కలుపుకోండి. ఉప్పు మనం ఈ టైంలోనే చూసుకోవాలి. బాగా కుదుపుకోవాలి. మొత్తం అన్నిటి కూడా ఉప్పు, కారం పట్టిందా లేదందేనా ఇవన్నీ కుదుపుతూ ఉండగా మళ్ళీ పక్కన పెట్టేసి అటుకులు వేపేసుకోవాలి. అటుకులు కూడా చాలా కొంచెం కొంచెమే వేసుకోవాలండి. ఒకేసారి వేస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. వెంటనే వేసిన 5 సెకండ్స్లో మాత్రమే అటుకులు అయిపోతుంది. చాలా బాగుంటుంది. దీనికి మనకి మిక్చర్ ఎక్కువగా రావాలి, క్వాంటిటీలో ఉండాలంటే అటుకులే మెయిన్ అండి మిక్చర్కి. ఈ మన
అవి అయిపోయిన తర్వాత కూడా కరివేపాకు ఉంది కదండీ, క్లీన్ చేసి ఆరబెట్టేసుకున్నాను. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మాత్రమే కరివేపాకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అటుకుల మీద కూడా ఉప్పు, కారం 2 చల్లేసుకున్నాను. మొత్తం మిక్చర్ సంబంధించినవన్నీ వేపేసుకున్న తర్వాత లాస్ట్‌లో ధనియాల పొడి వేయాలి. వేయడం వలన మిక్చర్ టేస్ట్ చాలా బావుంటది. మిక్చర్ అంతా అయిపోయిన తర్వాత ఇలాగా మన తపాలు తీసుకున్నాం కదండీ! మొత్తం అంతా పట్టేలాగా కారం మొత్తం అన్నీ పట్టేలాగా కలుపుకోవాలా. తర్వాత మనం కరివేపాకు వేపుకున్నాం కదండీ! పైన అది వేసేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే స్మాష్ చేసేయాల. మిక్చర్ మొత్తం కూడా కరివేపాకు పట్టడం వల్ల టేస్ట్ చాలా బావుంటది. ఇక్కడ నచ్చితే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇంట్లో చేసుకుంటే ఎలా చేసుకుంటారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే వీడియోలన్నీ ఒకసారి చెక్ చేయండి.